న్యూస్ చూస్తున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించగా కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడీ బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇక 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. ఇక మాగంటికి గుండెపోటు వచ్చిన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, నామ నాగేశ్వరరావు, కేపీ వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్ పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాగంటి కోలుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. అలాగే విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాగంటి ఆరోగ్యంపై ఆరా తీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందంతో ఫోన్లో మాట్లాడారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు కేటీఆర్కు వివరించారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకుని కేటీఆర్ హైదరాబాద్ బయలుదేరుతున్నట్లు తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించగా కార్డియాక్ అరెస్టుకు గురైనట్లుగా వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడీ బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. ఇక మాగంటికి గుండెపోటు వచ్చిన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, నామ నాగేశ్వరరావు, కేపీ వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్ పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాగంటి కోలుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. అలాగే విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాగంటి ఆరోగ్యంపై ఆరా తీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందంతో ఫోన్లో మాట్లాడారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు కేటీఆర్కు వివరించారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకుని కేటీఆర్ హైదరాబాద్ బయలుదేరుతున్నట్లు తెలిసిందే. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తా ఉన్నారు. ఏంటంటే 23 తారీఖు నాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఏంటంటే